చాలా 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 బాగుంది. రామ్ చరణ్ కెరియర్ లో మళ్ళీ ఒక మగధీర తర్వాత ఒక రంగస్థానం తర్వాత అంటే పెద్ద సినిమా హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఏఆర్ రెహమాన్ మాత్రం ఇచ్చి పడేసిండు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ మూవీ చాలా బాగుంది. సూపర్ బాగుంది సినిమా. ఫ్యామిలీ తోటి వెళ్ళొచ్చండి, బాగుంది. దీనికి ప్రాణం పోసింది మాత్రం రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ అసలు తోపు, అసలు చెప్పలేము. అసలు క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుంది, అందరు చూడాలి. అసలు రామ్ చరణ్ కెరియర్ లా మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ రంగస్థలం తర్వాత అంటే మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ఒక ఊరి కోసం ఎంత కొట్లాడతాడంటే, ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక ఊరి కోసం ఒక ట్రైన్ రావాలని అంటే ఆ రకంలో పుట్టి కూడా నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి రామ్ చరణ్ గారికి. యాక్టింగ్ కానీ చూస్తుంటే మాత్రం లాస్ట్ టైం మాత్రం ఏడిపించేసిన సినిమా మాత్రం అంతా బాగుంది. ముందుగా బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే ఈ కథ రామ్ చరణ్ కరెక్ట్గా సెట్ చేసి నిజంగా చెప్తున్నా చాలా హ్యాట్సాప్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక మన ఊర్లో ఒక ట్రైన్ లేకపోతే ట్రైన్ కోసం కొట్లాడి ట్రైన్ వేయించుకుంటాడు. నిజంగా చెప్తున్నా ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. ఈ సినిమాకి మంచి అవార్డు వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ చరణ్కి యాక్టింగ్కి 100% వస్తుంది. చాలా బాగుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్, ఎక్కడ కూడా సినిమా బోరింగ్ లేదు. రాసి పెట్టుకోండి. నిజంగా చెప్తున్నా రామ్ చరణ్ గారు నిజంగా హ్యాట్సాప్స్ అని యాక్టింగ్కి. శివరాజ్ కుమార్ గారు ముందుగా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఇది ఒక వరల్డ్ లా సినిమా రికార్డు కొడుతుంది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. జానీ కపూర్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ చెప్పండి రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న, ఇక్కడ బోరింగ్ లేదు చెప్తున్నా. హ్యాట్సాప్. ఒక కాలు లేకుండా కూడా పోరాడి ఆ కాలు పెట్టుకొని మళ్ళీ ఊరి కోసం కొట్లాడి మళ్ళీ ఒక ట్రైన్ తెప్పిస్తారు చూసినావా. హ్యాట్సాప్, బ్లాక్ బస్టర్. టోటల్ అవార్డ్స్ 2026 లో మొత్తం ఇవే. జగపతి బాబు యాక్టింగ్ సూపర్, నమ్మలేకపోయినాము. ఆయన చూసే వరకు నమ్మలేకపోతున్నాము. రామ్ చరణ్ యాక్టింగ్ అంటారా, ఏ దానికైనా ఫైట్లు కాదు ఏది కాదుకున్నా కూడా ఒక మనిషిని చూసే మనం సినిమా చూడవచ్చు. అంతా ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు మొత్తం. ఏ టు జెడ్, ఏ బ్యాటింగ్ చేసినా ఒక ఏవైనా ఫుల్గా ఆయన ఫీల్డ్కి ఫుల్గా వెళ్ళిపోయాడు. కుస్తీ పోటీలకు ప్రతి ఒక్కటి దానికి అండి బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగ్స్ ఆయన ఈ మూవీ చూసి మేము ఏం చేయలేము అనుకున్నాము. రామ్ చరణ్ గారి డ్యాన్స్ మేము మర్చిపోయినాం అనుకున్నాము. లాస్ట్ ఐటమ్ సాంగ్ లో మళ్ళీ గుర్తు చేసిండు, ఇరగదీసిండు. ఆ ఒక్క పాటతో రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఎప్పటికైనా మర్చిపోలేము. ఇండస్ట్రీలో సూపర్ బాగుంది సినిమా. ఫ్యామిలీ తోటి వెళ్ళొచ్చండి, బాగుంది. అంతా చాలా బాగుంది. సీన్స్ బాగున్నాయి, బ్యాటింగ్ బాగుంది, రెజ్లింగ్ బాగుంది, అన్ని వాళ్ళ ఫైటింగ్ బాగుంది, అన్ని విధాలా బాగుంది. పిక్చర్ సూపర్ హిట్. సూపర్ ఉందన్న. అసలు సినిమాటోగ్రఫీ అయితే హైలైట్ అసలు. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ అసలు తోపు, అసలు చెప్పలేము. అసలు క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుంది, అందరు చూడాలి. అసలు సూపర్ అన్న. ఫైటింగ్ అంటే మధ్యలో కొంచెం అనిపిస్తుంది కానీ కవరప్ అయిపోతుంది మొత్తం అంతా. ఎందుకులే అన్న స్పాయిలర్స్, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటారు, నన్ను వేసుకుంటారు అందరూ. స్పాయిలర్స్ వేస్తే నన్ను వేసుకుంటారు మళ్ళీ మా ఫ్రెండ్స్. అన్న సూపర్ ఉందన్న. అన్న సూపర్, బుజ్బాబు సూపర్ అసలు. అన్న రామ్ చరణ్ కి మంచి అవార్డ్స్ వస్తాయంటారు, నిజమేనా? ఇచ్చేస్తారన్న. కొంచెం లాగ్ అనిపిస్తుంది మధ్యలో కానీ సెకండ్ హాఫ్ లో. జాన్వీ కపూర్ ఎలా చేసింది? దేవరా తర్వాత నో ఇట్స్ గుడ్. మంచి చేసింది. ఓవరాల్ మూవీ ఎలా? ఓవరాల్ మూవీ అయితే మంచిగా ఉందన్న. ఏడ్చాను, మామూలుగా ఆడవలేదు. అంటే చాలా ఫీల్ గుడ్ సినిమా అండి. చాలా అంటే చాలా 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 చాలా. రామ్ చరణ్ గారు ఎరగదీశారా? అసలు రామ్ చరణ్ కాదండి దీంట్లో ఎరగదీసింది, ఓన్లీ డైరెక్టరే. మొత్తం బుచ్చిబాబే కొత్త వాళ్ళు కొట్టాడు. నిజంగా బాగుందన్న, ప్రామిస్ గా. నేను అస్సలు బాగోదేమో అనుకున్నాను, ఎందుకంటే నాకు పాటలు అస్సలు నచ్చలేదు, ట్రైలర్ అస్సలు నచ్చలేదు, ట్రేజర్ అస్సలు నచ్చలేదు. క్వార్టర్ వేసినోడికి 90 వేసినోడికి నచ్చదు. ఇది ఫుల్ బాటిల్ వేయాలి అలా ఉందన్నమాట సినిమా. నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. నేను ప్రతి సినిమా బాగోపోతే కానీ ఈ సినిమా గురించి అలా చెప్పినోడిని అలా ఉంది సినిమా. చాలా 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 బాగుంది. ఆ డైరెక్టర్కి ఒకటే చెప్తున్నాను, ప్రతి సినిమాలో ఏదో ఒకటి తీయడం అలవాటు. నెక్స్ట్ సినిమాలో హీరోనే తీసి తెగుతారేమో, అలాంటి పనులు చేయొద్దు. చాలా అంటే చాలా బ్రిలియంట్ డైరెక్షన్ అండి బుచ్చిబాబు గారు. వెరీ 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 వెరీ. ఎవడైనా నెగిటివ్ చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నారు మీరు అందరూ. ఒక్కడు కూడా చెప్పడండి, ఎందుకంటే చాలా మంచి సినిమా ఇది. సమాజానికి కావాల్సిన సినిమా ఇది. దీని గురించి చెడుగా చెప్పినోడే చెడు అవుతాడు అనమాట. నిజంగా బాగుంది.
నిజంగా బాగుంది. కథ చెప్పాలంటే ఇదే చేయాలి. బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప 2 అలాంటివి తీరు కదా. ఒకటే డైలాగ్, ఒకటే పేపర్లో నా మనసులో ఉంది ఏంటో నీకు చెప్పాలంటే ఇలాగే చేయాలి. అంటే 4 క్యారెక్టర్లు ఒకటే చేశాడంటే నీ అమ్మ ఒక పాటలో 4 డ్రెస్సులు చేంజ్ చేసుకుంటే హీరో నీకు యాక్సెప్టెడా? వాటికి తినడానికి కూడా డబ్బులు ఉండవు అనమాట హీరోకి. అలాంటి వాడు దుబాయ్ అమెరికాలోకి వెళ్ళిపోయి డ్యాన్స్లే వేస్తాడు. అది పాసిబుల్ అయినప్పుడు ఇది ఎందుకు పాసిబుల్ అవ్వదు? ఓన్లీ సినిమాగా చూడండి. ఒక కథని చాలా 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 క్లీన్ అండ్ గ్రీన్ గా ప్రజెంట్ చేశాడు. బుచ్చిబాబుదా హీరో అనమాట. చాలా బాగా చేశాడు అన్న, చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది సినిమా. మంచి యాక్టింగ్ చేసి. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ గా ఉంటుంది. అవును, సెకండ్ హాఫ్ లో కూడా లాస్ట్ 1 hour మూవీ ఇస్ రియలీ బ్రిలియంట్. ఇంకోటి ఏంటంటే అందులో 3 sports ఉంటాయి. 3 sports లో పార్టిసిపేట్ చేస్తాడు. ఫస్ట్ 2 అయితే మన అందరికీ తెలిసిందే, కుస్తీ అండ్ క్రికెట్. ద థర్డ్ వన్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయము. ఇట్స్ రియలీ గుడ్. అండ్ చెప్పాలంటే మూవీ ఇట్స్ గుడ్, వన్ టైం వాచ్. మ్యూజిక్ చాలా బాగుంది అండ్ డాన్స్ కూడా చాలా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు రామ్ చరణ్. స్టెప్స్ ఎవ్రీ స్టెప్ కూడా చాలా బాగుంది. జాన్వీ కపూర్ ఎలా చేసింది? డెఫినెట్గా వస్తుంది. నేషనల్ అవార్డు అయితే జాన్వీ కపూర్ నేషనల్ అవార్డు అయితే డెఫినెట్గా వస్తుంది మూవీ. 4 వరకు ఇవ్వచ్చు. రామ్ చరణ్ గారు అంటే చాలా కష్టపడ్డట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఎక్స్ట్రా లెవెల్ అండి. చాలా హార్డ్ వర్క్ చేశాడు ఈ మూవీలో అయితే. చాలా సూపర్ ఉంది అసలు. మూవీ అయితే సూపర్ ఉందండి. 3 hours మూవీ. ఎక్కడైనా కన్నా ఆర్పకుండా ప్రతి ఒక్కరు చూస్తారు. రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్పడం లేదు కానీ ఒక సినిమా అభిమానిగా, సినిమా లవర్గా చెప్తున్నా. బుచ్చిబాబు గారు చాలా మంచిగా తీశారు. చాలా మంచిగా ఉందండి సినిమా. స్పోర్ట్స్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వరకు ఎట్లుంటుంది. తర్వాత మన ఇండియా ప్రభుత్వం ప్రతిసారి నేషనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అంటారు కానీ స్టేట్ లెవెల్ అంటారు కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి చూడరు. సో డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి ప్రతి ఒక్కరు చిన్న డిస్ట్రిక్ట్ నుండి ఒక నేషనల్ లెవెల్ ఛాంపియన్గా ఎలాగ ఎదగాలని చూపించారు సినిమా. చాలా బాగుంది. ల్యాగ్ ఉందండి, ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ అయితే సూపర్. జాన్వీ కపూర్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అది దేవరా మాదిరి ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో కూడా తెలియదు. నేను చెప్తున్నా కదా, 1 man షో రామ్ చరణ్ గారు. ఆ బాడీ బిల్డింగ్ అయినా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారండి. చాలా మంచిగా ఉంది. చాలా చాలా అసలు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే 5 out of 5, 10 out of 10, 100 out of 100. కిల్లర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ కూడా కిల్లర్. ఓవరాల్ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ ఉంది అండ్ డాన్స్ చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉందండి. చాలా బాగుంది. ఎమోషన్ చాలా బాగుంది. ఫైట్స్ కానీ డాన్స్ కానీ చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. బ్లాక్ బస్టర్ కొట్టాడు. డబుల్ బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్. ఓకే, మూవీ చాలా బాగుంది. యాక్టింగ్ కానీ, బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, స్పోర్ట్కి ఉండే స్పిరిట్ కానీ అంతా నైస్, బాగుంది. బట్ మీకు అనిపిస్తుంది కొన్ని దగ్గర ఇంకా చేయొచ్చు అని, ఓవర్ యాక్షన్ అట్లా అనిపించచ్చు. బట్ ఓవరాల్ జనరల్ వ్యూ, ఆనెస్ట్ రివ్యూ అంటే డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఒకసారైనా చూడాల్సిందే. అండ్ ఈ బ్రేక్లో చూడాల్సిందే. రామ్ చరణ్ గారి డెడికేషన్ అన్ని బాగుంది. ఒకసారి చూడాల్సిందే. బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ మూవీ చాలా బాగుంది. లేదు ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది. సెకండ్ ఎక్స్పెక్ట్ చేయము ఇలాంటి స్టోరీ. అసలు వెరీ కొత్త డిఫరెంట్ యాక్టింగ్. ఇప్పటి వరకు ఇలా చూడలేదు. చాలా బాగుంది. కొంచెం స్లో ఉంది బట్ మూవీ చాలా బాగుంది. మ్యూజిక్ అంటే నాకు స్టోరీనే బాగా ఎక్కువ నచ్చింది. అంటే డిఫరెంట్, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది. బాగుంది, మంచిగా. ఉప్పెన తీసిన డైరెక్టర్ లానే ఉంది బట్ మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. బాగుంది, డిఫరెంట్. హిట్టే. గేమ్ చేంజర్ అయితే అస్సలు లేదు. పుష్ప 2 ఈజ్ ఎ కమర్షియల్ మూవీ. దానికి దీనికి కంపేర్ చేయకూడదు. అదొక వేరే జానర్. ఇన్స్పైరింగ్ పేట్రియాటిక్ మూవీస్ అన్ని స్టేట్స్ లో, అన్ని రీజనల్ మూవీస్ లో వచ్చి ఉంటాయి. ఇది మాత్రం అసలు ఊహించని ఒక జానర్ ని పట్టుకొని చాలా చక్కగా పోర్ట్రే చేశారు. అండ్ దీనికి ప్రాణం పోసింది మాత్రం రామ్ చరణ్ గారి యాక్టింగ్. ఎక్సలెంట్. శ్రీదేవి గారు హిట్ పేరు కదా, సో జాన్వీ కపూర్ గారు రామ్ చరణ్ పక్కన ఎలా అనిపించారు? చిరంజీవి గారి పేరు రామ్ చరణ్ గారు నిలబెట్టారు. జాన్వీ కపూర్ గారు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే అక్కడికి మ్యాచ్ అవుతారు. మొత్తం మూవీలో 3 స్పోర్ట్స్ చూపించారు కదా. అవునండి. ఏ స్పోర్ట్ లో రామ్ చరణ్ గారి ఇంపాక్ట్ బాగా చూపించారు? నేను ఒక క్రికెట్ లవర్ని అయి నుండి నేను కుస్తీని లవ్ చేశాను. కుస్తీ తర్వాత రన్నింగ్ వచ్చేసి మళ్ళీ రన్నింగ్. అదేంటి, నేను క్రికెట్ లవర్ని కదా, నేను ఎందుకు షిఫ్ట్ అవుతున్నాను అనిపించింది.
అంతగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు ఇది. అమ్మో వద్దండి, చాలా చాలా బాగా చేశారు. నేనైతే లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. నాకు తెలిసి హీ డిజర్వ్స్ ఇట్, 100% హీ డిజర్వ్స్ ఇట్. చాలా బాగుంది. నా ఫేవరెట్ రెస్లర్ పెద్ది, నా ఫేవరెట్ రన్నర్ పెద్ది 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 పెద్ది. హిట్ సూపర్ హిట్ బంపర్. చాలా బాగుంది, వర్త్ వాచింగ్. జాన్వి అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ కాంబినేషన్ ఎక్కువ లేదు, బట్ సపరేట్ గా దే వర్ వెరీ గుడ్. సో హిట్ కొట్టారా రామ్ చరణ్ గారు? యా డెఫినెట్లీ. ఏంటి బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సెకండ్ పార్ట్ పర్సనల్ గా చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటి? మీరు చూస్తే చాలా బాగుందండి, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. మన దేశం గురించి చెప్పారు, చాలా బాగా తీశారు. సక్సెస్ అండి, ఫుల్ సక్సెస్ అయిందండి. బాగుంది, చాలా బాగుంది. హైలైట్ ఏంటంటే చూస్తే తెలుస్తుంది, మళ్ళీ నేను ఇప్పుడు చెప్పేస్తే. చెప్పండి అంటే ఎలా అనిపించింది? జనరల్గా అంటే ఒక ఆయన పోరాడిండు అన్నమాట, ఒక పోరాటం, తన ఊరి కోసం పోరాటం. సో మోరల్ స్టోరీ అంతా బాగా తీసారా? టేకింగ్ అంతా చాలా బాగుందండి, చాలా కష్టపడ్డారు, చాలా బాగుంది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఏమైనా చెప్పండి. రామ్ చరణ్ గారిదే ఉందండి, మొత్తం అంతా ఆయనదే. చాలా బాగా చేశాడు, చాలా బాగుందండి. చాలా రావచ్చు, తప్పకుండా రావాలి. తన ఊరు కోసం అంత చేసిండు కాబట్టి తప్పకుండా రావాలి అవార్డు ఆయనకి. అదే అన్నా డిసప్పాయింట్ అన్నా. ఎందుకు అన్న బుచ్చిబాబు గారు నాకు ఒక గ్లోబల్ స్టార్ నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా వాడుకోవాలా? అసలు ఏందయ్యా బుచ్చిబాబు గారు ఆ సీన్కి అసలు సింకే లేదు భయ్యా. నాకే చాలా చాలా బాధ అనిపించింది, చాలా చాలా ఎమోషనల్ అయినా. ఒక గ్లోబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎలా వాడుకోవాలా? అరే భయ్యా ఎమోషనల్ స్టోరీ నడుతుంది, ఐటమ్ సాంగ్, అది సంబంధం లేని స్టోరీ. నాకైతే రొటీన్ స్టోరీ లెక్క అనిపించింది భయ్యా. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది. అంటే 600 బొక్క బ్రో. నేను రామ్ చరణ్ నమ్మి వచ్చిన బ్రో, మెగా పవర్ స్టార్ ఫ్యాన్, నేను డయాడ్ ఫ్యాన్ని. కానీ నేను చాలా చాలా డిసప్పాయింట్ అయినా భయ్యా. ఏంది భయ్యా బుచ్చిబాబు గారు ఆ ఉప్పెన సినిమాలో వైష్ణవి కోసి పడేస్తాడు, ఈ సినిమాలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాళ్ళు ఎట్లా తీస్తారు? అంటే ఎట్లా సింక్ అయిందో నాకైతే అర్థం కాలేదు. అంటే స్టోరీ రొటీన్ స్టోరీ అన్న, ఏమంత నచ్చలేనా అన్న? ఏం లేదు భయ్యా, అడవిలో ఉంటది ఉడుము, ఆ ఏముందే సినిమాలో హీరోయిన్ నడుము, ఆ నడుముకు క్లోజ్ పెట్టడందో, ఆ హీరోయిన్ ఎక్స్పోజ్ చేయడంలో, ఆ హీరోయిన్ ఎందుకు అంత హైప్ చేస్తాడు? అసలు ఆ హీరోయిన్ ఈ సినిమాకి సంబంధమే లేదు బ్రో. ఆ హీరోయిన్ ఎందుకు పెట్టాడు? డబ్బులు బొక్క ఆమె, అసలు హీరోకి ఆమెకి సంబంధమే లేదు. ఎమోషనల్ అరే ఏడుపు రాదు, నవ్వు వస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అనిపించలే. కానీ మన రామ్ చరణ్ చూపించిన విధానం నాకు నచ్చలేదు. అరే ఎలా చూపించాలా, స్టోరీ ఎలా ఉండాలా? అరే ఎంత హైప్ ఉంది భయ్యా, ఎంతో అనుకుని వచ్చిన ఏం తుస్సైపోయా, మూడ్ ఆఫ్ అయిపోయిందన్నా, మైండ్ అంతా పోయిందన్నా. బుచ్చిబాబు గారు నువ్వు కోసుడు పక్కకు పెట్టి ఫస్ట్ స్టోరీ మీద ఫోకస్ పెట్టుకో. ఉప్పెన సినిమాలో ఆయన కోసి పడేసినావు, దీంట్లో మా రామ్ చరణ్ గారి కోసి పడేసినావు. కోసుడు కాకుండా సినిమా స్టోరీ. అరే ఒక మనిషి డబ్బులు పెట్టేసినప్పుడు అంత పెద్ద హీరో ఛాన్స్ దాన్ని చూపించాలా, స్టోరీ అనేది చూపించాలా. నువ్వు ఏది పెడితే గజిబిజ్ క్రికెట్ అంటాడు, మళ్ళీ అది ఉక్కు పోటీ అంటాడు. ఎందుకు ఆయన గేమ్లు పెడతారు నాకైతే అర్థం కాలే. ఇలాంటి సినిమా తీయకండి దండం పెడతా. 600 బొక్క బ్రో, అసలు బీర్ తాగి బిర్యానీ పడి పడుకుంటే అయిపో. 600 బొక్క అయింది, దండం పెడతా. బుచ్చిబాబు గారు ఇంకోసారి మీరు కనబడండి. రామ్ చరణ్ యాక్షన్ బాగుంది, సినిమా బాగుంది. అంటే ఏంటి ఓవరాల్ స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. బుచ్చిబాబు గారు ఏమో అందరూ నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, చాలా బాగుంది. తెలుగు